వెల్కమ్ టు ఫైటీ మీడియా. ఆంధ్రప్రదేశ్లో తాజాగా జరిగినటువంటి ఎన్నికలపై రీకౌంటింగ్ జరపాలని చెప్పి ఎన్నికల కమిషన్ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే అన్ని నియోజకవర్గాలు కాకుండా ఒక 2 నియోజకవర్గాల్లో రీకౌంటింగ్ జరిగే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి. అంటే ఈ రీకౌంటింగ్ కోరుకునే అభ్యర్థి కొంత రుసుము చెల్లించవలసి ఉంటుంది. ఎన్నికల కమిషన్ నిర్ణయించినటువంటి ఫీజును రుసుమును కనుక ఈ అభ్యర్థి చెల్లించినట్లయితే ఇది రీకౌంటింగ్ చేయడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే 2 నియోజకవర్గాల్లో రీకౌంటింగ్ కోరుతూ అభ్యర్థులు ఎన్నికల కమిషన్ నిర్ణయించినటువంటి రుసుమును చెల్లించినట్లుగా తెలుస్తుంది. ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ ఫీజును చెల్లించినట్టుగా తెలుస్తుంది. బొబ్బిలి నియోజకవర్గానికి సంబంధించి వెంకట చిన్నప్పల నాయుడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఈయన కూడా అక్కడ ఫీజు చెల్లించినట్టుగా తెలుస్తుంది. ఇక ఇక్కడ జరిగింది ఏంటంటే బొబ్బిలిలో సుమారుగా 42,000 ఓట్ల తేడాతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఓడిపోవడం జరిగింది. తెలుగుదేశం అభ్యర్థి మీద బేబీ నాయన్ మీద ఈయన ఓడిపోవడం జరిగింది. ఇక ఒంగోలు విషయానికి వస్తే దామచర్ల జనార్దన్ మీద టీడీపీ క్యాండిడేట్ అయినటువంటి దామచర్ల జనార్దన్ గారి మీద ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఓడిపోవడం జరిగింది. ఇక్కడ కూడా 32,000 ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరూ ఆ ఫీజులు చెల్లించి రీకౌంటింగ్ కోరుతున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అనుకూల వర్గాలు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు ఒక ప్రచారం మొదలుపెట్టారు. అదేంటంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ 2 నియోజకవర్గాల్లో కనుక అవకతవకలు బయటపడితే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని నియోజకవర్గాల వాళ్ళకి రీకౌంటింగ్ జరపాలి అని చెప్పి ఒక క్యాంపెయిన్ లాగా స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రెండింటికి సంబంధించి రీకౌంటింగ్ జరిగిన తర్వాత వీటిలో ఏమన్నా తేడాలు కనుక వచ్చినట్లయితే వీళ్ళు ఇంకా దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం రీకౌంటింగ్ కోరే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఈ రెండింటిలో తేడా జరిగితే తర్వాత మిగతా నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఫీజు చెల్లించే విధానం లేకుండానే ఇది ఎన్నికల కమిషన్ వైపు నుండి తప్పు జరిగింది కాబట్టి వాళ్ళే ఈ రీకౌంటింగ్ చేయాలని చెప్పి గట్టిగా గళం ఇప్పించే విధంగా వాళ్ళు ప్లాన్లు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కాకపోతే ఏంటంటే ఈ 2 నియోజకవర్గాల్లో అవకతవకలు జరిగినట్లుగా ఏమైనా నిర్ధారణ అయితేనే ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఒకటి జరుగుతుంది ఏంటంటే లోకేష్ రహస్యంగా విదేశీ యాత్ర వెళ్ళాడు, దీనికి ఈవీఎంలకు సంబంధించిన వ్యవహారంలోనే విదేశీ యాత్ర వెళ్ళడం జరిగింది, ఇది అని చెప్పి ఈ వైఎస్ఆర్సీపీ ఛానల్స్లో బాగా ప్రచారం చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎన్నికలు దేశవ్యాప్తంగా జరిగినాయి. ఇక్కడ లోకేష్ ఒకడో వెళ్ళి లోకేష్ సంబంధించి ఈవీఎంలకు సంబంధించి వేరే దేశాలకు వెళ్ళి చేయగలిగేది ఏముంటుంది చెప్పండి. అంటే ప్రధానమంత్రి మోడీని కాదని లేకపోతే భారత ప్రభుత్వం కాదని చెప్పి చిన్న రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు విభజన జరిగిన తర్వాత చాలా చిన్న రాష్ట్రం అయిపోయింది. ఒక చిన్న రాష్ట్రంలో ఒక నాయకుడు వెళ్ళి ఈవీఎంల మెయింటెనెన్స్కి సంబంధించి విదేశాల్లో చర్చలు జరుపుతాడా? అంటే ఈ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు చేసే దుష్ప్రచారాన్ని నమ్మే అమాయకులు వైఎస్ఆర్సీపీ అభిమానులు ఉన్నారు కాబట్టి వీళ్ళటువంటి ప్రచారాలు చేయడం మొదలు పెడతారన్నమాట. సరే ఈవీఎంలో ఏదో జరిగింది అంటున్నారు, ఒక 2 నియోజకవర్గాల్లో ఫీజులు కట్టారు, అది అవనివ్వండి, అయిన తర్వాత తెలుస్తుంది కదా ఏం జరిగింది అనేది. ఈలోపే లోకేష్ విదేశాలకు వెళ్ళాడు, ఈవీఎంలకు సంబంధించి చర్చలు జరపడానికి వెళ్ళాడు అని చెప్పి దుష్ప్రచారాలు. అంటే వీళ్ళు చేసే దుష్ప్రచారాన్ని నమ్మే ఎంత అమాయకులు ఉన్నారో ఆలోచించండి. ఏ మాత్రం కాస్త ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్ళు కూడా ఇలాంటివి నమ్ముతారా? ఇప్పుడు దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో లోకేష్ ఇల్లు ఏం చేయగలుగుతాడు? ఈవీఎంల ట్యాంపరింగ్ ఈవీఎంలకు సంబంధించిన వ్యవహారాలని లోకేష్ ఎందుకు చూసుకుంటాడు? ఈ మొత్తం ఎన్నికలన్నీ దేశవ్యాప్తంగా జరిగినాయి. చేస్తే గీస్తే బీజేపీకి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉండాలి. ఎందుకంటే కేంద్రంలో అధికారం ఉంది, ప్రధాన పార్టీ బీజేపీ కాబట్టి. ఒక చిన్న 25 ఎంపీ సీట్లు ఉన్నటువంటి ఒక చిన్న తెలుగుదేశం పార్టీ నుంచి ఈ నెల అక్కడ చేయగలిగేది ఏముంటుంది? కాబట్టి ఏంటంటే కొంత మీరు చెప్పే కూడా ప్రజలను మరీ అమాయకులుగా అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని మరీ అమాయకులను చేసి ఏదో పాము ముందు కనుక నాగస్వరం ఊదితే ఆ పాము ఆడిచ్చినట్టు కనుక మీరు ఆడేద్దాం అనుకుని ప్రయత్నం చేస్తే వాళ్ళు కూడా ఏదో రోజు కొంత నాలెడ్జ్ పెంచుకుంటారు, వాళ్ళకు కూడా మీరు చెప్పే పచ్చబద్దాలని అర్థమవుతాయి. ఆ రోజున ఇప్పుడు మీకు దొరుకుతున్న సపోర్ట్ కూడా దొరకదు. అంటే ఇప్పుడు మీరు ఎట్లాంటి ప్రచారాలు చేస్తూ వీడియోలు పెడితే మీకు యూట్యూబ్లో వ్యూస్ బాగా వస్తున్నాయి. ఇవి వస్తున్నాయి అని చెప్పి మీరు ఇదే కంటిన్యూ చేస్తూ పోతే నిజమేంటనేది వాళ్ళకే అర్థమవుతుంది ఏదో ఒక రోజు. అప్పుడు కనీసం రెస్పాన్స్ కూడా వాళ్ళ సైడ్ నుంచి మీకు రాదు. అప్పుడు మీ యూట్యూబ్ ఛానల్స్ అన్నీ మీరందరూ ఇప్పుడు ఈ అనలిస్టుల పేరుతో ఈ అనాలిసిస్ చేసే వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ అనాలిసిస్లన్నీ మానుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొంత సత్యాలు మాట్లాడండి, కొంత నిజం ఏదైనా ఉంటే దాని గురించి చర్చించండి, కొంత మీ పార్టీకి అనుకూలంగా ఏదన్నా ఉంటే దానికి యాడ్ చేయండి. అంతేగాని మరీ అడ్డగోలు అబద్ధాలు పచ్చి అబద్ధాలు ఇలాంటి ప్రచారం చేయడం వల్ల మీకు వచ్చే లాభం ఏమి ఉండదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫైటీ మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.